వెల్కమ్ టు ఒరిజినల్ మారల్స్. చరిత్రలో కొన్ని కథలు మాత్రమే కాలాన్ని దాటి మనల్ని వెంటాడుతాయి. అలాంటి ఒక కథ ఇది. రాజా విక్రమార్క మరియు బేతాళ కథలో ఒక కథ. రాజా విక్రమార్కుడు ఒక రోజు ఒక నిశ్శబ్దమైన రాత్రి ఆయనకు ఒక నీడ కనిపించి ఒక మాట చెప్పింది. ఆ మాట వెనుక ఉన్న అసలు కథ ఏమిటి, అసలు ఆ నీడ ఎవరు, ఆ నీడ ఎందుకని రాజును కలిసి ఆ మాట చెప్పింది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడాలి. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అవంతి రాజ్యం. ఆ రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఒక నల్లటి నీడ రాజు దగ్గరికి వచ్చి, రాజా, మీ రాజ్యం ప్రమాదంలో ఉంది అని ఆ నీడ మాయమైంది. అది సాధారణ స్వరం కాదని ఆయన వెంటనే గ్రహించాడు. మర్నాడు మంత్రి, వైద్యులు ఎవ్వరూ ఆ హెచ్చరికకి అర్థం చేసుకోలేకపోయారు. కానీ రాజు మనసులో మాత్రం ఆ స్వరం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఆ రాత్రి దూరంగా ఉన్న అడవిలో నిద్రించిన మహాశక్తి మేల్కొంది. అది భయంకర యోధులున్న ఆరావళి తెగ. ఆరావళి నాయకుడు రుద్రసేనుడు దేవాలయం నుంచి ఒక అద్భుతమైన ఖడ్గం పొందాడు. ఆ ఖడ్గం శపించబడింది. శక్తిని కోరుతూ దేవతకు పూజలు చేస్తూ ఉంది. రుద్రసేనుడు బలియాగాలు మొదలు పెట్టగానే అడవి గాలి చాలా వింతగా మారింది. అదే సమయంలో అతని చూపు అవంతి రాజ్యం వైపుకు మళ్ళింది. విక్రమార్కుడికి ఇది ఆఖరి నిశ్శబ్దం అనిపించింది. అతను వెంటనే నమ్మకస్తుడైన బేతాళుడిని పిలిపించాడు. బేతాళుడు తన విచిత్రమైన నవ్వుతో ప్రత్యక్షమయ్యాడు. రాజా, ఈసారి తెలివి మాత్రమే కాదు, గుండె బలం కూడా కావాలి అన్నాడు. ఎందుకు అని రాజు అడగగా, ఆరావళి శాపం మేలుకుంది, దాన్ని ఆపలేకపోతే రాజ్యాలే నాశనమవుతాయి అన్నాడు బేతాళుడు. మరుసటి రోజు రాజు సైన్యాన్ని సిద్ధం చేయగా బేతాళుడు అడ్డుకున్నాడు. ఇది సైన్యాల యుద్ధం కాదు, ఒక యోధుడి పరీక్ష అని చెప్పాడు. రాజు మరియు బేతాళుడు అడవికి బయలుదేరారు. రాజు అడవిలో అడుగు పెట్టగానే చెట్లు కదిలి దారిని మూసేశాయి. అప్పుడు బేతాళుడు, ఇది జ్ఞానవనం, ఇక్కడ కత్తి కాదు, ఆలోచనకు ప్రాముఖ్యం ఎక్కువ అని చెప్పాడు. అప్పుడు అట్టహాసంగా పొగ, మంచు ఉండగా ఒక స్త్రీ వారి ముందుకు ప్రత్యక్షమైంది. నేను ఆరావళి కాపలాదారిని అక్షిరేఖను, నన్ను దాటితేనే రుద్రసేనుడి దారిలోకి వెళ్తావు అని చెప్పింది. అది విన్న విక్రమార్కుడు కత్తి తీశాడు. ఆమె నవ్వుతూ తనను ఆయుధంతో కాదు హృదయంతో ఓడించాలి అని అంది. ఒక మాయాగోళంలా ఆమె మూడుగా విడిపోయి అందులో ఆమె నిజ రూపం ఎక్కడ ఉందో గుర్తించలేని భ్రమ కల్పించింది. బేతాళుడు ఏం మాట్లాడలేదు. విక్రమార్కుడు కన్నులను కాకుండా హృదయం మీద నమ్మకం పెట్టుకున్నాడు. అతను మోసాన్ని గుర్తించాడు. మధ్యలో ఉన్న అక్షరేఖ మాత్రమే శ్వాస తీసుకుంటోంది. రాజు నేరుగా నిజమైన అక్షరేఖ వద్దకు వెళ్లి నిల్చున్నాడు. అక్షరేఖ చిరునవ్వుతో, నీవే నిజమైన యోధుడవు అని విక్రమార్కునికి దారి ఇచ్చింది. దారిలో ముందుకు వెళుతుండగా ఒక్కసారిగా నేల చీలి ఎగసి పడుతున్న మంటల మధ్య నుంచి నల్ల పులి దూసుకువచ్చింది. నిప్పు లాంటి కళ్ళతో అది గర్జిస్తోంది. విక్రమార్కుడి వైపుకు వస్తోంది. అది రుద్రసేనుడు పెట్టిన రక్షకుడు. రాజు కత్తి తీసి పులిపైకి వెళ్ళగానే పులి మెరుపులా తప్పించుకుంది. ఇది యుద్ధం కాదు, వేగం మీద పరీక్ష. రాజు చెట్లపైకి ఎగిరి తప్పించుకోబోతే పులి కూడా అలాగే వెంబడించి అడవిని కంపించింది. విక్రమార్కుడు ఒక పెద్ద చెట్టు కింద దూకి పులిని మోసగించాడు. పులి కింద పడగానే మాయమైపోయింది. దారి తిరిగి తెరుచుకుంది. ఈసారి లోతైన గుహ. రాజు జాగ్రత్తగా లోపలకు అడుగుపెట్టాడు. గుహలో గాలి, శబ్దం గుసగుసగా మారింది. తిరిగి వెళ్ళు, తిరిగి వెళ్ళు అన్నట్టుగా ప్రతిధ్వనులు వినిపించాయి. కానీ రాజు ఆగలేదు. అతని అడుగుల శబ్దమే ధైర్యానికి నిదర్శనం. మధ్యలో అగ్ని దీపాల వెలుగులో పూజా మందిరం ఒకటి కనిపించింది. అక్కడే రుద్రసేనుడు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో శాపగ్రస్త ఖడ్గం అగ్నిని రగిలిస్తోంది. విక్రమార్క, వచ్చావా అని రుద్రసేనుడు అడుగగా ఇద్దరి మధ్య ఉత్కంఠ మొదలైంది. కత్తుల దాడితో గుహ మెరుపులా ప్రకంపించింది. రాజు రుద్రసేనుడి దాడి నుండి తప్పుకోగా రుద్రసేనుడు ఖడ్గం రాయిని తాకి రాయిని రెండుగా కోసింది. అంతటి
భయంకర శక్తి. విక్రమార్కుడు జారుతూ అతని కాళ్ళపై దెబ్బ కొట్టాడు. రుద్రసేనుడు వణికిపోయాడు. కానీ శాపశక్తి పెరుగుతూనే ఉంది. అతని శరీరం నల్ల అగ్నితో దగ్ధమవుతోంది. ఆ సమయంలో గృహ తలపైన మంత్రచక్రం వెలిగింది. అదే శాపానికి మూలం అని బేతాళుడి గొంతు వినిపించింది. మంత్రచక్రం పగలగొడితేనే యుద్ధం ముగుస్తుంది అని బేతాళుడి గొంతు మళ్ళీ వినిపించింది. రుద్రసేనుడు మరలా విక్రమార్కుడి పైకి కత్తి దూశాడు. రాజు వేగంగా గోడపైకి ఎగిరాడు. అక్కడ నుంచి మంత్రచక్రం వైపు దూకి కత్తితో దాన్ని కొట్టాడు. గుహ మొత్తం అంధకారంలో మునిగిపోయింది. మంత్రచక్రం పగలగానే రుద్రసేనుడు గర్జన ఆకాశాన్ని అంటింది. అతని శక్తి క్షీణించసాగింది. రాజు చివరి దెబ్బ కొట్టగానే రుద్రసేనుడు మాయమైపోయాడు. ఆరావళి శాపం తొలగిపోయింది. గుహ గోడలు కూలిపోవటం మొదలైంది. విక్రమార్కుడు పరిగెత్తుతూ బయటికి వచ్చాడు. బయట అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. అక్షిరేఖ మరోసారి ప్రత్యక్షమైంది. రాజా, నీవు మా శాపాన్ని తొలగించావు అంటూ ఆమె విక్రమార్కుడికి నమస్కరించింది. రాజు మౌనంగా తలూపాడు. ఆరావళి తెగ నీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది అని చెప్పి ఆమె అదృశ్యమైపోయింది. అక్షిరేఖ అదృశ్యమైన వెంటనే అడవిలో గాలి ఒక్కసారిగా చల్లదనం పెంచుకుంది. బేతాళుడు నిశ్శబ్దంగా నిల్చున్నాడు. రాజా, ఏదో వింతగా ఉంది కదూ అన్నాడు. విక్రమార్కుడు అడుగులు వేస్తూ బయటికి వెళుతుండగా అతని నీడ ఒక్కసారిగా పొడవుగా మారిపోయింది. అడవిలో అన్ని చెట్లు ఒకేసారి ఒకే దిశలోకి వంగిపోయాయి. అది ఆహ్వానం కాదు, హెచ్చరిక అని అన్నట్లు. బేతాళుడు నేలను తాకి చూశాడు. శాపం తొలగింది, కానీ ఏదో మిగిలిపోయింది అని అన్నాడు. దూరంగా మబ్బుల్లో ఒక రాతి ద్వారం మెరిసింది. అది ముందెప్పుడు కనిపించలేదు. ఎవ్వరూ దాన్ని తాకరాదు. అది ఆరావళి దేవుళ్ళ చివరి ద్వారం అన్నాడు బేతాళుడు. కానీ విక్రమార్కుడు దాన్ని తాకక ముందే ద్వారం స్వయంగా తెరుచుకుంది. అందులోంచి చల్లని గాలి కాకుండా బొగ్గులాంటి వేడి కాంతి బయటకి వచ్చింది. ఆపై లోపలి నుంచి నడుము వరకు మాత్రమే కనిపించే ఒక నీడ బయటకు వచ్చింది. కాళ్ళు లేవు, కేవలం కదిలే చీకటి. ఇది రుద్రసేనుడు కాదు, మరెవరో అన్నాడు బేతాళుడు. ఆ నీడ చిరునవ్వు నవ్వింది. ఆ నీడలోంచి ఓ గొంతు, విక్రమార్క, నువ్వు శాపాన్ని విరిచి తప్పు చేశావు అన్నది. రాజు కత్తి ఎత్తగా నీడ నీడగానే ఉండిపోయి కత్తిని దాటిపోయింది. అడవిలో ఉన్న అన్ని అగ్ని దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. మిగిలింది కేవలం చీకటి మరియు ఆ నీడ మాత్రమే. బేతాళుడు వేగంగా మంత్రం చదవగా ఆ నీడ గట్టిగా నవ్వి మంత్రాన్ని చెదరగొట్టింది. బేతాళ, నువ్వు ఇంకా బలహీనుడివే అన్నట్టు నీడ అతన్ని వెనక్కి విసిరేసింది. విక్రమార్కుడు ఆ నీడ వైపు పరిగెత్తగా అది గాల్లోకి ఎగిరి దారి మార్చింది. నన్ను ఇక్కడ ఓడించలేవు రాజా, నీడ స్వరం వినిపించింది. బేతాళుడు కేక వేశాడు. రాజా, ఇది శాపం కాదు, ఇది రుద్రసేనుని గురువు. విక్రమార్కుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఏమిటి, రుద్రసేనుడికి గురువా అన్నాడు ఆశ్చర్యంగా. ఆ మాటకు నీడ స్పందించి, అవును, నేను రుద్రసేనునికి గురువును అన్నది. అంతలో గాలి బలంగా వీచింది. నీడ చుట్టూ పాత గుర్తులు ఏర్పడుతున్నాయి. బేతాళుడు నిమిషంలో అర్థం చేసుకున్నాడు. ఇది దేవాలయ చెప్పిస్తోన్న శక్తి, ఆరావళి దేవతల శత్రువు. విక్రమార్క కత్తి దూయగా నీడ చిరునవ్వుతో ఆ దెబ్బని గ్రహించింది. నువ్వు నా వరకు వచ్చావు రాజా, ఇదే మొదటి అడుగు. ఇప్పుడు నువ్వు గుర్తించబడిపోయావు. అది చెప్పగానే నేల విరిగిపోయి ఆ నీడ నేల లోతైన చీకటిలోకి జారిపోయింది. అడవి మళ్ళీ ప్రశాంతమైపోయింది. ఒక్క ఆకు కూడా కదలలేదు. బేతాళుడు నెమ్మదిగా లేచాడు. రాజా, ఇప్పుడే నిజమైన ప్రమాదం మొదలైంది అన్నాడు. విక్రమార్కుడు అడవిని దాటుతూ రాజ్యం వైపు నడుస్తున్నాడు. కానీ అతని మనసులో ఒక మాట తిరుగుతున్నది, నువ్వు గుర్తించబడిపోయావు అని. కోటను చేరేసరికి ఆకాశంలో గంభీరమైన శబ్దం. పైకి చూశాడు. చంద్రునిపై ఒక నీడ నిలబడి ఉంది. అది ఎవరు? అడవిలో కనిపించిన ఆ నీడ ఈ నీడ ఒకటేనా, లేక ఇంకెవరిదైనానా? మౌనాన్ని చెరిపి కృష్ణుడు పాండవ శిబిరం వైపు సాగుతాడు. రేపు రక్తం గెలుస్తుందా లేక ధర్మం? భీముడి ప్రతిజ్ఞ. భీముడు మట్టిని గట్టిగా పిసికాడు. కోపం అగ్నిలా మండింది.